జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. అన్నయ్య, పుట్టగానే అమ్మ నాన్న చనిపోయారు. నాకు అమ్మైనా నాన్నైనా నువ్వే అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. నీకే కష్టం వచ్చినా నేనున్నానమ్మా. లవ్ యూ టూ రా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య, కాలేజ్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది, కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. నానా మనసుక ప్రయోగశాల, నానా మనసుక ప్రయోగశాల. సరేనే, వెళ్ళొస్తాను. బాయ్. సరేనే, బాయ్. మమ్మల్ని ఏమైనా తోడు రమ్మంటావా? ఒక్కదాని వెళ్తున్నావు కదా రోడ్ మీద. పర్లేదు, దగ్గరే కదా, వెళ్ళగలను. మధ్య గొంతులో కొత్త పెట్టి వచ్చినట్టుంది. అవును బావా, పెట్టు మంచి పొంగ మీద ఉంది. ఏంది మరి? నువ్వే చెప్పాలి. నేను చూసుకుంటే మరి ఎగరేసి పోదామా? పోదాం పోదాం. పాప ఎట్రా సరే. నీవు వద్దండి, ప్లీజ్ అండి. మా అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను వదిలేయండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది చెప్పండి. అన్నయ్య, శాలిని. అన్నయ్య, ఏమైందిరా? శాలినికి ఏమైంది? ఏమైంది చెప్పండి. అన్నయ్య, శాలిని చనిపోయింది. మా శైలు లేమ్మా. అన్నయ్య వచ్చాను, లెగవమ్మా. ఒక్కసారి లెగవమ్మా. అమ్మా శైలు, ఒక్కసారి లెగవమ్మా. అన్నయ్య వచ్చాను, లెగవమ్మా. ఒక్కసారి పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా, సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. శైలు, నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే, నా అసల్ని మోసుకెళ్ళి చితిలోన కాల్చేశావే. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాల పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. అన్నయ్య, నేను మీకున్నాము. ఎలాగైనా శాలినికి న్యాయం చేద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదాం అన్నయ్య. రా అన్నయ్య.
వద్దమ్మా, జరిగించాలు. ఎంత జరిగినా తిరిగి రాదు కదా శాలిని, ఇంక వదిలేసేయండి. మీరైనా ఈ స్టేషన్లో వీటన్నిటికీ దూరంగా ఉండండి. మీ లైఫ్లో మీ చదువులు డ్యామేజ్ అవ్వకూడదు. ఎంతైనా డబ్బున్న వాళ్ళమ్మా. వాళ్ళు ఈ పోలీసులు, స్టేషన్లు, కేసులు ఇవన్నీ కొనేస్తారు. వాళ్ళు కోర్టులో కూడా మనకు న్యాయం జరగదమ్మా. కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతున్నాం అన్నయ్య. మనం ఇంకొక దారి ఎంచుకుందాం. చంపేద్దాం అన్నయ్య. జనన మరణాన్ని శాసించడానికి మనవరం అమ్మా. అన్నిటికీ ఆదిపరాశక్తి ఉంది. సర్వలోక రక్షణి ఆదిపరాశక్తి. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో ప్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో ప్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. నీ చెయ్యలి కన్నీళ్ళే నిలువెత్తున దహిస్తుంటే, అవలల అసహాయ మృత్యుహనరాలే గ్రహిస్తుంటే, కాల్చివేయ కదులుతున్న భస్మాగ్ని, పిశాచకుల కూల్చివేయ ఏకమైన యోగా. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. కళ్ళల్లో కాలాగ్ని, గుండెల్లో జ్వాలాగ్ని, చేతుల్లో త్రేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. ఒక ఆడపిల్లని కాపాడటానికి ఏ శక్తి అవసరం లేదు. అమ్మలా లాలించగలిగే ఆడపిల్లే అవసరమైతే అపరకాళిలా కూడా మారాలి. సృష్టించే శక్తి ఉన్న ఆడపిల్లకి వినాశనం చేయగల శక్తి కూడా ఉంది. అందుకే ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఎదగనిద్దాం. మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా?